నిన్న రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ఒక బజారు భాష వీధి రౌడీలాగా మాట్లాడుతున్నాడు. ఏంది బీఆర్ఎస్ పార్టీ జెండా గద్దెలు గుంచాలి. రాసి పెట్టుకో రేవంత్ రెడ్డి, ఇట్లే చిల్లరగా మాట్లాడినావు. కోడంగల్లో ఓడితే రాజకీయ సన్యాసం తీసుకుంటా అంటే నేనే దగ్గరుండి నిన్ను కోడంగల్లో చిత్తుగా ఓడగొట్టినావు. నువ్వు రాజకీయ సన్యాసం తీసుకున్నావా? చిల్లర మాటలు మాట్లాడినావు. తెల్లారు వచ్చి మల్కాజ్గిరిలో పోటీ చేసినావు. అబద్ధాలకు కేర్ ఆఫ్ అడ్రస్, అబద్ధాలకు అంగీలాగు దొరికితే అది రేవంత్ రెడ్డి. నువ్వు ఈ చిల్లర డైలాగులు కొట్టుడు, మాట తప్పుడు, మడమ దిప్పుడు నీకు అలవాటు. రైతు బీమా ఎగబెట్టేసినావు. వడ్లు కొనే తెలివి లేదు నీకు. నువ్వు అసలు నీ ముఖానికి మహబూబ్ నగర్ జిల్లాలో నీకు కోటేస్తాడా? నువ్వు రాసి పెట్టుకో రేవంత్ రెడ్డి, పాలమూరు జిల్లాలో మళ్ళా ఎగిరేది గులాబీ జెండే. నీ 2.5 ఏళ్లలో డైలాగులు తప్ప నువ్వు చేసింది ఏమీ లేదు. పాలమూరు ప్రజలు అన్ని గమనిస్తున్నారు. నీ వ్యవహారం ఇవాళ ప్రజలకు అర్థమైంది. నువ్వు ఎన్ని జిమ్మిక్కులు చేసినా, ఎన్ని డైలాగులు కొట్టినా ఇవాళ ప్రజలు నిన్ను నమ్మే పరిస్థితుల్లో లేరు. పాలమూరులోనే రేపు మేము బీఆర్ఎస్ పార్టీ 14 సీట్లు గెలిచేది ఖాయం. ఇంక్లూడింగ్ కొడంగల్లో కూడా రేవంత్ రెడ్డి